ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి ఉన్నటువంటి సంబంధాలు మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు తప్ప వారి ఇంకా వేరే రిలేషన్ ఏం లేదంటే ఒక ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు ఏ ప్రధానమంత్రి అయినా సరే గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి పరస్పర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి సంబంధాలు మాత్రమే ఉంటాయి తప్ప వ్యక్తిగత సంబంధాలు ఎట్టి పరిస్థితులు ఉండే ప్రసక్తి లేదు. ఇది ఒకటి అడుగుతున్నా, ఈ 4 సంవత్సరాలు 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పర్యాలు ఢిల్లీకి వచ్చారు కదా, వచ్చిన తర్వాత బయట వచ్చి మీడియా మిత్రులతో నేను ఈ పని మీద వచ్చాను, నేను ఈ పని అడిగానని చెప్పి ఏదైనా ఒక పేపర్ అన్న ముఖ్యమంత్రి గారు ఇష్యూ చేస్తారు. ఎందుకంటే పిఎంఓ రిలీజ్ చేయదన్న, పిఎంఓ ఎప్పుడు కానీ రిలీజ్ చేయదు. వచ్చినట్టు వ్యక్తి నేను పని మీద వెళ్ళాను అని చెప్పి వారు చెప్పాలా, ఆ చెప్పే పరిస్థితి లేని నేను అది కాదనడం లేదండి. డెఫినెట్ గా ఇప్పటి వరకు ప్రాక్టీస్ ఏంటంటే ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రధానిని కలుస్తున్నప్పుడు వెళ్లే ముందు చెప్పకపోవచ్చు, కానీ బయటకు వచ్చిన తర్వాత సరే వాళ్ళ పొలిటికల్ ఎజెండాస్ ఏమన్నా అవి దాచుకున్నా కూడా క్లియర్గా చెప్తారు, మీడియాతో మాట్లాడతారు. ఇది కామన్ గా జరుగుతున్న పనే ఇది. కానీ అలాంటిది అసలు అది ఏమీ ఉండదు. ఈ 5 ఏళ్లలో ఒక్కనాడు కూడా నేను ఇది అడిగాను, ఆయనకి చెప్పారు, ప్రస్తావనే లేదు. పైగా ఈసారి భేటీకి ఉన్న పరదాల చాటన వెళ్లే ముఖ్యమంత్రి పత్రికల ముందు వస్తున్నాడా? పరదాల చాటన వెళ్లే ముఖ్యమంత్రి పత్రికల ముందు వస్తాడా చెప్పండి? కాబట్టి దురదృష్టం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ముఖ్యమంత్రి ఎన్నుకున్నానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడుతున్నారు. అయిపోయింది, ఇంక కథ కంచికే, అంతే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయిపోయింది. ఇంకా రాబో రోజులు ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వస్తాయి, మంచి రోజులు రావాలని చెప్పి మాత్రం మీ ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కోరుకుంటున్నా. రైట్.